హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మీకు ఏమైనా భూ సంబంధిత సమస్యలు ఉన్నాయా? అయితే ఈరోజు నేను చూపించబోయే ఈ శివాలయానికి వస్తే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అన్నమాట. అంతేకాదు ఈ ఆలయానికి మరెన్నో విశిష్టతలు ఉన్నాయి. అదేంటంటే భారతదేశంలో కాశీలో తప్ప ఎక్కడా లేనటువంటి పాటలీ వృక్షాలను కూడా మనం ఈ ఆలయంలో చూడొచ్చు అనమాట. అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆలయం. మరి ఇంకెందుకు ఆలస్యం, అలాంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మనం కూడా దర్శించుకొద్దాం రండి. దక్షిణ దేశంలో పాటలీ వృక్షాలు ఎక్కడా ఉండవు. పాటలీ కుసుమ ప్రియ అని అమ్మవారికి పేరు. కానీ ఆ పాటలీ వృక్షం మరి అట్లా ఎలా బ్రతికిందో చాలా ఆశ్చర్యకరం. ఒక్క దివిసీమలో నడకుదురు అని ఒక క్షేత్రం ఉంది. ఆ నడకుదురు అన్న క్షేత్రంలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఉన్నటువంటి శివలింగం భూ సంబంధమైన విషయములను పరిష్కరించుకోవడానికి ఎనలేని ప్రఖ్యాతి చెందిన లింగం అని చెప్తారు. దాని వెనక గొప్ప గొప్ప కాయగూరల తోటలుంటాయి. ఆ వెనక నీటి పడియలు ఉంటాయి. దానికి పెద్ద ఎత్తైన గట్లుంటాయి పక్కన. ఆ గట్ల మీద పాటలీ వృక్షాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాటలీ వృక్షాలు. వాటి పువ్వులు రాలుతుంటాయి. నేను అప్పుడప్పుడు ఈ పాటలీ పుష్పాలు చూడాలనిపించిన అంత ప్రశాంతమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోవాలనిపించిన నిశ్శబ్దంగా ఎవరికీ చెప్పకుండా దివిసీమ వెడుతూ ఉంటాం. ఇవండి ఈ నడకుదురు క్షేత్రం గురించి, ఇక్కడ మాత్రమే ఉన్న పాటలీ వృక్షాల గురించి ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి గారు చెప్పిన మాటలు. ఈ మాటలే నన్ను కూడా ఈ గుడికి తీసుకొచ్చాయి. అయితే ఈశ్వరేచ్ఛ కాబోలు, నేను ఈ ఆలయం గురించి వీడియో తీయడానికి వచ్చినప్పుడే యాదృచ్ఛికంగా ఆయన రావడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఓవైపు ఆ పరమేశ్వరుడు దర్శనంతో పాటు మరోవైపు సరస్వతీపుత్రుడు, మనందరి ఆధ్యాత్మిక గురువు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారిని కలవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఈ గుడికొచ్చిన చాగంటి వారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి ఇక్కడ పృథ్వేశ్వర స్వామివారిని, బాలా త్రిపుర సుందరీ దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పాటలీ వనంలో ఆ వృక్షాలను దర్శించుకున్నారు. అంతేకాకుండా ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్న వారిలో ఒకరైన మండవ వంశస్థులను ఘనంగా సత్కరించి దేవాలయాల అభివృద్ధికి ఇది మరింత మందికి ఆదర్శమని కొనియాడారు. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి సమేత పృథ్వేశ్వర స్వామి ఆలయంగా ఇక్కడ ఈశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్వామి భూమిని చీల్చుకుని స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ లింగానికి భూమి కింద అంతం కూడా లేదట. నారద మహాముని సలహాతో నరకాసురుడనే రాక్షసుడు బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి కృష్ణానదీ తీరాన ఉన్న ఈ క్షేత్రానికి వచ్చి దాదాపు 12 ఏళ్ల పాటు ఈశ్వరుడికి పూజలు చేశాడని చెబుతారు. ఎంత శివభక్తుడైనా స్వతహాగా ఉన్న రాక్షస గుణంతో నరకాసురుడు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న స్త్రీలను చెరపట్టడం, ఋషులు నిర్వహించే యజ్ఞాలు చెడగొట్టడంతో వారంతా వెళ్ళి శ్రీకృష్ణుడికి మొరపెట్టుకోగా శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. తన తల్లి చేతుల్లో తప్ప ఎవ్వరి వల్ల మరణం రాకుండా వరం పొంది ఉన్న నరకాసురుడిని ఆయన తల్లి భూదేవి అవతారమైన సత్యభామతో వధించేలా చేస్తాడు శ్రీకృష్ణుడు.
అయితే ఎంతటి రాక్షసుడైనా నరకాసురుడు అత్యంత శివభక్తుడు కావడంతో ఆ పాపం పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు దేవేంద్రలోకంలో ఉన్న పాటలీ వృక్షాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటడంతో పాటు లక్ష్మీనారాయణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేశారని పండితులు చెబుతున్నారు. మన దేశంలో కాశీలో తప్ప మరెక్కడా ఆ పాటలీ వృక్షాలు లేవని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారే స్వయంగా చెప్పారు. ఈ పాటలీ వృక్షానికి లక్ష్మీనారాయణుడికి పూజలు చేసి ఇక్కడ చెట్టుకు ముడుపులు కడితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే పాటలీ వృక్షాలతో కూడినటువంటి పాటలీ వనం ఉంటుందన్నమాట. హిందూ పురాణాలలో ఈ పాటలీ వృక్షాలకు అత్యంత ప్రాముఖ్యత, విశిష్టత కలిగి ఉన్నాయన్నమాట. ఈ వృక్షాలని కూడా ఇక్కడ శ్రీకృష్ణుడు తీసుకొచ్చి నాటినట్లుగా పురాణాలు అయితే చెబుతున్నాయన్నమాట. ఈ పాటలీ వృక్షాల కింద కానీ లేకపోతే ఈ పాటలీ వనంలో కానీ కూర్చుని ధ్యానం చేసుకుంటే మనసులో ఉన్న ఈ కష్టాలు, బాధలు ఇవన్నీ తీరిపోయి మనసంతా కూడా ప్రశాంతంగా అవుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు, పండితులు కూడా చెబుతున్నారు. అలాగే ఇక్కడ శివుడు భూమి నుంచి ఉద్భవించాడు కాబట్టి భూ సంబంధిత తగాదాలు ఏమైనా ఉంటే ఇక్కడ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే ఎలాంటి భూ సమస్యలైనా తీరుతాయని నమ్మకం. అలాగే పృథ్వీశ్వరుడు కాబట్టి పృథ్వీ అంటే కుజుడు అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి కుజదోషంతో వివాహం ఆలస్యమయ్యేవారు, సంతానం లేనివారు ఈ క్షేత్రానికి వస్తే దోషం తొలగుతుందట. అలాగే పితృదేవతలకు తర్పణం చేయడానికి ఈ కృష్ణానది ఒడ్డు చాలా శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. నరకాసురుడిని వధించిన ప్రాంతం కాబట్టి నరకోత్తారక క్షేత్రం, నరకొత్తూరు, నరకుదురుగా పిలువబడి చివరికి వాడుక భాషలో నడకుదురుగా మారిందట. ఇక్కడ శివలింగానికి వేల సంవత్సరాలుగా నుదుటన బొట్టు పెట్టి రబ్బింగ్ చేయడం వల్ల రంధ్రం ఏర్పడినట్లు కొంతమంది పండితులు చెబుతుంటే, మహమ్మదీయుల దండయాత్రల నేపథ్యంలో శివలింగం నుదుటను ఉన్న ధన్వంతరి మణిని అపహరించడం చేత ఆ రంధ్రం ఏర్పడినట్టు మరికొంతమంది పండితులు చెబుతున్నారు. అలాగే కోర్టు కేసులుండి న్యాయం తమ వైపు ఉన్నవాళ్ళు ఈ ఆలయంలో నందీశ్వరుడి మెడలో శనగలు కడితే కోర్టులో విజయం త్వరగా వస్తుందని కూడా ఓ నమ్మకం. సాధారణంగా చాలా వరకు ఆలయాలన్నీ తూర్పు ముఖంగా ఉంటే ఈ ఆలయం మాత్రం పడమర ముఖంగా ఉండడం మరింత విశేష ఫలం అని కూడా చెబుతున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో మండవ వంశస్థులచే నిర్మించినటువంటి 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తి స్వరూపాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. జ్యోతిర్లింగాల్లో శివలింగాలు ఏ రూపంలో ఉంటాయో, ఏ జ్యోతిర్లింగం ఎక్కడుందో, ఏ పేరుతో ఉందో ఇక్కడ క్లియర్గా రాశారు. శక్తిపీఠాల్లో అమ్మవారి పేర్లతో పాటు వారి రూపాలు ఎలా దర్శనమిస్తాయో అచ్చం అలానే ఇక్కడ విగ్రహ రూపంలో మనం చూడొచ్చు. నిజంగా ఇది కూడా చాలా చక్కని అనుభూతి. ఈ పాటలీ వనం నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందని చెప్పొచ్చు. ఈ పాటలీ వనంకి వస్తే కనుక మనం ఇక్కడ ఉన్నటువంటి 18 శక్తి పీఠాలని కూడా దర్శించుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ 18 శక్తి పీఠాల్లో ఉన్నటువంటి అమ్మవార్ల విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కేవలం అవే కాదు, మరోవైపు అయితే 12 జ్యోతిర్లింగాలను కూడా మనం ఇక్కడే ఉండి దర్శించుకోవచ్చు అనమాట. ఓవైపు 12 జ్యోతిర్లింగాలు, మరోవైపు 18 శక్తి పీఠాలు, చుట్టూతా ఈ పాటలీ వృక్షాలు. నిజంగా అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం ఈ ఆలయ ప్రాంగణంలో ఉందని చెప్పొచ్చు. అలాగే ఆలయం గోపురం ఎదురుగా ఓ పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పృథ్వీశ్వర స్వామి ఆలయం విజయవాడకు 50 కిలోమీటర్ల దూరంలో, గుంటూరుకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి వెళ్తే కరకట్ట మీదుగా ప్రయాణం ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రయాణం అని చెప్పొచ్చు. కృష్ణా జిల్లా దివిసీమలో ఉన్నటువంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి నడకుదురు క్షేత్రాన్ని అయితే దర్శించుకున్నారు కదా. ఇక్కడ శ్రీ పృథ్వేశ్వర స్వామి చక్కటి దర్శనం చూసి తరించారు కదా. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.